ఏం చూసి అంత ధైర్యంగా నిలబడుతున్నావు? ఏం చూసి ధైర్యంగా మాట్లాడుతున్నావు? నీ ధైర్యానికి ఈ రోజున నువ్వు ముందడుగు వేయడానికి కలిగినటువంటి మూల కారణం ఏమిటి అని అనేక మంది అడగవచ్చు. అయితే దేవుని బిడ్డలారా, సూటిగా తేటగా మీతో నేను మాట్లాడుతున్నాను ఒక విషయాన్ని. ఈ రోజున ఇంత దమ్ము, ఇంత ధైర్యం, ఇంత తెగింపు, ఇంత గట్స్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేర్పించారు. అటు తర్వాత ఆయన చేత ఎన్నిక చేయబడినటువంటి 12 మంది శిష్యుల్లో ఆ యొక్క గట్స్ కనబడిందండి. ఆ రోజున వాళ్ళు చేసినటువంటి ఆ త్యాగం, వాళ్ళు చూసినటువంటి ఆ మాదిరి ఈరోజు మా వరకు కూడా వచ్చి ఉందండి. అందుకని ఎదురించే వారికి బెదరక, వెనకంజ వేయక, వెనుతిరిగి చూడక గమ్యం వైపున ముందుకు వెళ్ళాలన్నదే ఆనాడు దేవుడు తన చేత ఎన్నిక చేయబడినటువంటి ఆ యొక్క 12 మంది శిష్యులు లేక ఆది అపోస్తలులకు, ఆది సంఘములో ఉన్నటువంటి వారికి దేవుడు ఎంతగానో ప్రేరేపణ ఇచ్చాడో ఆ ప్రేరేపణ ఈరోజు మనకు కూడా వర్తిస్తూ ఉన్నది. ఆ ప్రేరేపణలో మేము కూడా ప్రేరేపించబడిన వారముగా ఉంటూ దేవుని పరిచయ కొరకు ముందడుగు వేసుకుంటూ ముందుకు వెళుతున్నామే తప్ప ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు ఎదురైనా కూడా ఈ రోజులో బెదరక, ఎదురాడేటువంటి వారికి చూసి లొంగిపోక, వెనకంజ వేయక, వెనుతిరిగి చూడక మేము ముందుకు సాగడానికి మనకు ముందుకు పుంజుకునేటువంటి శక్తినిచ్చేటువంటిది ఏమనుందంటే దేవుని వాక్యమేనండి. ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు శరీర రీతిగా మన మధ్యలో ఉండి ఉండకపోవచ్చు, ఆనాటి ఆది అపోస్తలులు మన మధ్యలో ఉండి ఉండకపోవచ్చును. కానీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రాయబడినటువంటి జీవ గ్రంథం అనే బైబిల్ గ్రంథమే మనకు గొప్ప ప్రోత్సాహకరణ ఇవ్వగలుగుతుంది ప్రియులారా. కాబట్టి ప్రతి దానికి ప్రోత్సాహాన్ని ఇచ్చేది జీవ గ్రంథం అనే బైబిల్ గ్రంథమే. కాబట్టి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆ వాక్యాన్ని బట్టి ఈరోజు మనం మాట్లాడగలుగుతున్నాం. ఒకసారి చదువుదామండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం కనుక చదివినట్లయితే, నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మీ కొరకు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినాలి. ఏం చెప్పడుతుంది చూడండి. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వల్ల ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించుట వలన నా బ్రతుకు మూలంగానైనాను సరే, చావు మూలంగానైనాను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని అనేటువంటి ఒక మాట ప్రియులారా, ఎంత గొప్పగా ఉంది కదండి. వాక్యాన్ని చదువుతుంటే నిజంగా ఎంత ఊరటని ఇస్తుందండి, ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుంది ప్రియులారా. మరలా చదువుతున్న ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక అనేటువంటి పదాన్ని మనము ఇక్కడ గమనించాలి ప్రియులారా. అనేక మంది ఈ రోజుల్లో సాయం చేసేవారు లేరు, కానీ గాయపరిచేటువంటి వారు కోకొల్లలుగా ఉన్నారు ప్రియులారా. అనేక మంది చూడండి, సంఘంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, క్రైస్తవేతరులు కానివ్వండి, కుటుంబీకులు కానివ్వండి, కుటుంబం నుంచి బయట ఉన్నటువంటి వారు కానివ్వండి, ఏమండి అయిన వారు కాని వారు కానీ ఆనాడున మోసకు కుటుంబం నుంచి వేదనలు వచ్చింది, కుటుంబం నుంచి శోధన వచ్చింది, కుటుంబం నుంచి నిందలు వచ్చింది. తన సొంత సహోదరుడైనటువంటి అహరోను, తన సొంత సహోదరి అయినటువంటి మిర్యాము తన జీవితంలో ఎంత శోధన తెచ్చిపెట్టట్టుగా మనం చూస్తూ ఉన్నాం, నిందిస్తూ ఉన్నారండి. మనమంతా చూస్తాం. సంఖ్యాకాండ 12వ అధ్యాయంలో విషయం అంతా మనం గమనించగలుగుతాం. అలాగే నన్ను మోసకు తన సంఘముల నుంచి కోరాహు, దాతాను, అభిరామ్ అనేటువంటి వారు ముగ్గురు కూడా తనకు వ్యతిరేకంగా తయారయ్యారు ప్రియులారా. ఇంకా చెప్పుకుంటూ పోయినట్లయితే అంబ్రే అనేటువంటి వారు కూడా మోసే గారి జీవితంలో ఎదురాడి దూషించి మోసే గారిని బెదిరించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అలాగనే మరి దేవుని సేవకుని జీవితంలో 3 విధములుగా, మొదట కుటుంబంలో నుంచి తనకు శోధన రావచ్చు, అటు తర్వాత సహోదరుల నుంచి శోధన రావచ్చు, అటు తర్వాత సంఘం నుంచి శోధనలు రావచ్చు. నెహెమ్యా గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులారా, నెహెమ్యాకు 3 శత్రులు ఎదురు గోడలను తిరిగి కట్టించే ప్రయత్నంలో, తన పితరులకు సమాధులు కాలిపోయిన సందర్భంలో ఒక బాధ్యత కలిగి, భారం కలిగి ముందుకు సాగుతున్నటువంటి నెహెమ్యా గారి జీవితంలో కూడా 3 శత్రులు ఎదురయ్యారండి. ఎవరనగా మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే, అనేక మార్లు మీరు విన్నారు. కానీ మరలా ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సల్వనట్లు, టోబియా, గెసేమ్ అనేటువంటి వారు, ఈ 3 కూడా ఆనాడు నెహెమ్యా గారికి శత్రు అయినట్లు చూస్తూ ఉన్నాం. కానీ ప్రతి ఒక్కరిని దేవుడు సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి వేస్తాడు ప్రియులారా. కాబట్టి ప్రతి దానికంటే ఒక సమయం ఉంది. ఆ సమయం కొరకు మనం వేచి ఉండేటువంటి వ్యక్తులంగా ఉండాలి. వెయిట్ అండ్ సీ అన్నట్టుగా ఉండాలండి. దేవుని యొక్క తీర్పునకు మనం అవకాశం ఇచ్చేటువంటి వారముగా ఉండాలి. అయితే ప్రేమైనటువంటి వారలారా, ఇక్కడ చూసినట్లయితే పౌలు గారు మాటల్లో ఉన్నటువంటి భావం ఏంటో మనం ధ్యానం చేయగలుగుతూ ఉన్నాం. నేను ఏ విషయంలో సిగ్గుపడక అంటూ ఉన్నాడు. ఏ విషయంలో ఎవరు నిందించినా, ఎవరు అవమానపరిచినా, ఎవరు హేతువు లేని నిందలు వేసినా, నిర్నిమిత్తముగా నిందలు వేసినా కూడా నేను ఏ విషయంలో జంకను, బెదరను, వెనకంజ వెయ్యను అనేటువంటి ఒక మాట ఇక్కడ మనం చూడగలుగుతున్నాము. కాబట్టి గమనించాలి ప్రియులారా, సిగ్గుపడక ఎప్పటి వలని ఇప్పుడును అంటూ ఉన్నాడు. ఎప్పటి వలని ఇప్పుడును. అప్పటికి పౌలు గారు పత్రిక రాసేటువంటి సమయంలో ఆయన మీద అనేకమైన నిందలు, వేదనలు, అనేకమైనటువంటి అభియోగాలు పెట్టినటువంటి సందర్భం అది.
అయినా కానీ ఆ సంఘాన్ని పిలిపిలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులకు బలపరుస్తూ ఆయన ఆ ప్రజలను చెప్పినటువంటి ఒక మాటలే ఇవే. ఈ మాటలు ఆనాటి ఆ పిలిపే సంఘానికే కాదు కానీ ఈనాడు నీకును నాకును దేవుని సేవలో భారభరితంగా ముందుకు సాగుతూ ఎవరైతే నిందలు అవమానాలు భరించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారో వారికి కూడా ఈ యొక్క వాక్యం వర్తిస్తూ ఉన్నది ప్రియులారా. కాబట్టి సిగ్గుపడక ఎప్పటి వల్ల ఇప్పుడు నువ్వు ధైర్యంతో అంటున్నాడు. మామూలు ధైర్యం కాదండి, పూర్ణ ధైర్యంతో బోధించుట అంటూ ఉన్నాడు. ఎంతమంది నిందించని, ఎంతమంది అవమానపరుచుకొని ముఖం మీద ఉమ్మి వేసిన ఊసి అని దాన్ని నేను తుడుచుకుంటూ ముందుకు వెళతానే తప్ప వెనకంజ ఎప్పుడు వేయను అనేటువంటి ఒక మాట మనం చూస్తాం ప్రియులారా. ఇది ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు మనం చూసినట్లయితే పౌలు గారు ఎంత మాటలు చెప్పాడు ఒకసారి చూద్దామని నాతో పాటు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అందులో నుంచి మనం చదువుకుందామండి. 12 వచనం 13 వచనాలు చదువుకుందాం. ఏమి రాయబడిందో చూద్దాం ఒకసారి. ఇది వరకు నేను గెలిచి తిని అని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకుంటలేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. అదండి సంగతి. ఎందు నిమిత్తం క్రీస్తు యేసు చేత నేను పట్టబడ్డాను. ఆ పట్టబడినటువంటి దానిని సంపూర్ణం చేయడానికి, దానిని పొందుకోవాలనే ఉద్దేశం కలిగి నేను నా పరుగును తుదముట్టించవాలని పరిగెత్తుతూనే ఉన్నాను తప్ప నేను వెనకంజ వేయటం లేదు, దిక్కులు చూడటం లేదు అనేటువంటి ఒక మాట ఇక్కడ మనం చూడగలుగుతున్నాం ప్రియులారా. కాబట్టి 13వ వచనం మరలా చదువుకుందాం. సహోదరులారా, నేను ఇది వరకు పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. నాకు మరి నేను ఏ రంగంలో అయితే వచ్చానో నాకు నేను టార్గెట్ రీచ్ అయిపోయాను అనేటువంటి ఆలోచన కలిగి నేనైతే లేను. మరి ఎలాగున్నాను అంటే ఆ రీచింగ్ పాయింట్కి వెళ్ళేంత వరకు కూడా నేను ప్రయాస పడుతున్నాను అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. ఎన్నో సంఘాలు ఎందరినో ప్రభువులకు నడిపించగలిగారు, నా యొక్క పరిచర్య సంపూర్తి అయింది అనేటువంటి ఆలోచన పౌలు గారి జీవితంలో లేదు ప్రియులారా. ఎన్నో నిందలు ఎదురైనా, అవమానాలు ఎదురైనా, ఆటంకాలు ఎదురైనా, ఎన్నో సమస్యలు ఎదురైనా నా యొక్క పరుగును తుదముట్టించేశాను అనేటువంటి ఒక ఆలోచన కలిగి పౌలు గారి డిస్కరేజ్మెంట్ ఎప్పుడు అవ్వలేదు ప్రియులారా. ఎన్నో సమస్యలు ఎదురైనా అధిగమించుకుంటూ ముందడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నామే తప్ప ఎట్టి పరిస్థితులు ఎదురైనా కూడా ఆయన వెనకంజ వేసినట్టు దాఖలలేవు ప్రియులారా. ఆయన మరణ పర్యంతము నమ్మకంగా పౌలు గారు ఉన్నట్టుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. ఇక్కడ మన కిందికి చూసినట్లయితే అంటూ ఉన్నాడండి, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు అంటూ ఉన్నాడు. వెనుక ఉన్నవి మరచి పుట్టినోట్లో చెప్తాను, లక్ష్య పెట్టక అనేటువంటి పదం. వెనకేమున్నాయండి? నిందలు ఉన్నాయండి, అవమానాలు ఉన్నాయండి. ఎన్నో మార్లు ఆయన గాయపరచబడ్డాడు. ఏమండి, ఒకసారి మనం ఈ యొక్క సందర్భానికి జ్ఞాపకం చేసుకోవాలంటే మరి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. అందులో నుంచి వెనక ఉన్న మర్చిపోతున్నానని అంటూ ఉన్నాడండి. ఎందుకు మర్చిపోయాడు, ఎలా మర్చిపోయాడు, ఏం జరిగింది ఒకసారి చూద్దామండి. నాతో పాటుగా తెరవండి దేవునికి వాక్యంలో నుంచి మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి నేను చదువుతున్నాను, వినండి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివారి వల్ల మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను మరి విశేషముగా ప్రయాసపడి తిని మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగలు సముద్రములో గడిపి తిని. ప్రియులారా, పౌలు గారు చెప్తాం తన జీవితంలో జరిగిన అనేక సంఘటనలు చెప్పుకుంటున్నారండి. ఇక్కడ ఏమంటే ప్రాణాపాయంలో ఉన్నారట అనేక మారులు, 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు. అంటే యూదుల యొక్క శిక్షా విధానములో 39 దెబ్బలు అనగా కొరడా దెబ్బలు. ఆనండి యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా 39 కొరడా దెబ్బలు కొట్టినట్టుగా మనము గ్రహించగలం. యూదా మత ఆచరణములు చూసినట్లయితే ఖచ్చితంగా 39 కొరడా దెబ్బలు కొట్టిన తర్వాత ఆ యొక్క నేరస్తుని విడిచిపెట్టేటువంటి అవకాశాలు ఉంటుంది. కానీ ఆ 39 కొరడా దెబ్బలు అనేటువంటిది 5 మారులు పౌలు గారి జీవితంలో మనం చూడగలుగుతున్నాం ప్రియులారా. ఇక కిందికి మనం చూసినట్లయితే ఏమంటున్నాడంటే ఆయన 3 మారు బెత్తములతో కొట్టబడి తిని అని అంటూ ఉన్నాడు. ఏమండి, ఎన్నిసార్లు అట అండి? యూదుల చేత 5 మారు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడ్డాడట. కొరడాలతో కొట్టబడితే 5 సార్లు కొట్టబడితే బెత్తములతో 3 సార్లు కొట్టబడ్డాడంట.
తర్వాత ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని అని అంటూ ఉన్నాడు. 3 సార్లు తన విశ్వాస ప్రయాణంలో, సేవ ప్రయాణంలో ఉంటుండగా, పరిచర్యలు వెళుతుంటుండగా ఓడ పగిలిపోయి దీవిలోకి కొట్టుకుని పోయినటువంటి సందర్భంలో మనం చూడగలుగుతాం. అపోస్తుల కార్యం 28వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మెలితే అనేటువంటి దీవి వరకు మరి కొట్టుకుని పోయినటువంటి ఒక సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం ప్రియులారా. కాబట్టి అది ఇక్కడ చెప్తుంది, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని ఒక రాత్రింబగలు సముద్రములో గడిపి తిని. ఈ సముద్రంలో గడిపిన సందర్భమే మెలితే అనేటువంటి దీవిలో ఆయన మరి ఆ యొక్క ఓడ 2 ముక్కలైపోయి మరి ఒక దీవికి కొట్టుకుబడి పోయిన తర్వాత జరిగినటువంటి సంఘటన. అయితే దేవుని బిడ్డలారా, ఆయన చెప్తూ ఉన్నారు, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలననైనను ఆపదలోను, దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనుల వలననైనను ఆపదలోను, అన్యజనుల వలననైనను ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములలో ఆపదలలోను, కపట సహోదరుల వలనని ఆపదలోను వంటిని. చూసారండి ఎన్నిసార్లు అటండి, సముద్రంలోను నదుల్లోను ప్రయాణములు ఉంటుండగా ఆపదలు, అన్యుల వలన ఆపదట, స్వజనుల వల్ల ఆపదలట. ఇంకా చెప్తున్నాడండి, సహోదరుల వలన. ఈ రోజున సంఘంలో సహోదరులు అనబడినటువంటి వారు ఉన్నారు. వారి వలన కూడా ఆపదలో పడుతున్నాను, వారి వలన కూడా నిందించబడుతూ ఉన్నాను, వారి వలన కూడా నిందించబడి హింసించబడుతూ ఉన్నాను. నిందించబడి ఎదురు నిందించటం లేదు, దూషించబడి ఎదురు దూషించకుండా నేను ఉంటూ ఉన్నాను. అవన్నీ వెనక ఉన్నవి మరచి అని అంటూ ఉన్నాడండి. ఇక్కడ చూసినట్లయితే 27 వచనం ఒకసారి చదువుకుందామండి. 27 వచనం ఏమంటున్నాడు, ప్రయాసముతోను కష్టముతోను తరచుగా జాగరణములతోను ఆకలి దప్పులతోను తరచు ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. 28వ వచనం, ఇవిగాక సంఘములన్నిటిని గురించి చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది అని అంటున్నారు ప్రియులారా. చూసారండి, భారం దినం ఆయనకు పెరుగుతూనే ఉందగినా తరిగినట్టు లేదు ప్రియులారా. సంఘముని గురించి కూడా ఒక భారం ఉంది అంటున్నాడు, సంఘముని గురించి కూడా ఒక బాధ ఉందని అంటూ ఉన్నాడండి. నిజంగా పౌలు గారి జీవితంలో ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇక్కట్లు ఎదురైనా కూడా ఎప్పుడు కూడా పౌలు గారి జీవితంలో స్టాపేజ్ అయినట్టు చూడలేదు ప్రియులారా. ఆయన మరణ పర్యంతము నమ్మకంగానే దేవుడు అప్పగించినటువంటి పరిచర్య చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాడండి. కాబట్టి పౌలు గారు చెప్పినటువంటి ఒక మాట, ఒక భావం అది. కాబట్టి మరలా ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోకి వెళ్దాం. అక్కడ మరి పౌలు గారి యొక్క ఆ యొక్క భావాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనము ఇక్కడ మనం చూసినట్లయితే మీ ప్రార్థన జీవితం ఎలా ఉండాలో, మీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలో, మీ భక్తి జీవితం ఎలా ఉండాలో, నీ యొక్క సేవ పరిచర్య ఎలా ఉండాలో అనేటువంటి విషయము ఇక్కడ దేవుడు తన వాక్యం ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి నా బ్రతుకు మూలముగానైనాను సరే, చావు మూలముగానైనాను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగులు నిరీక్షించుచున్న ప్రకారం మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా ఏమంటున్నాడంటే రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము అని అంటున్నాడు ప్రియులారా. చూసారండి, ఎన్నో నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, క్రీస్తు నిమిత్తం చావొచ్చినా ఓకే అంటున్నా. ఈ రోజులో అనేక మంది సేవకులారా, సహోదరులారా వింటున్న మీతోనూ సూటిగా నేను మాట్లాడుతూ ఉన్నాను. చిన్న నిందకే నీవెంతగానో విలవిలలాడిపోతున్నావు. కానీ పౌలు గారు క్రీస్తు నిమిత్తం నాకు చావొచ్చినా ఓకే అంటూ ఉన్నాడు. చావు మూలంగానైనా సరే, జీవం మూలంనైనా సరే అని అంటూ ఉన్నాడు. నాకు మరణం వచ్చిన మేలే అంటున్నాడు. దేని నిమిత్తం? ఈరోజు చిన్న మాట నింద, మాటల్లో నిందించినందుకే ఎంతో బాధపడిపోయినటువంటి వారు అనేక మంది ఉంటుండగా, ఈ రోజున దేవుని సేవకుడైనటువంటి భారభరితమైన పరిచర్య చేసినటువంటి గొప్ప పరిచారకుడై, గొప్ప సేవకుడైనటువంటి అపోస్తులందరికంటే కడపటి వాడైనటువంటి పౌలు గారు తను ఎంత గొప్ప పరిచర్య చేసినటువంటి వ్యక్తిగా ఇక్కడ తనకు తాను ప్రకటన చేసుకుంటూ ప్రజలకు, లేక ఆ ఫిలిప్పీ సంఘస్థులకు హెచ్చరిక పూర్వకంగా ఆయన పురుకొల్పేటువంటి మాటలు ఇక్కడ మనము చూడగలుగుతున్నాం ప్రియులారా. కాబట్టి ఈ రోజున నీకు వచ్చిన కొద్దిపాటి నిందలకి కృంగిపోతే, నీకు వచ్చిన కొద్దిపాటి మాటలకు వెనకంజ వేస్తే, నీ మీద పడినటువంటి కొద్దిపాటి గాయములకు, కొద్దిపాటి దెబ్బలకు వెనకంజ వేస్తే, ఈ రోజున సేవ పరిచయం ఎలా ముందుకు వెళ్ళగలుగుతుంది ప్రియులారు? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభుపేట నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్దామండి. ఈ రోజున మన జీవితంలో ఆపాటి ఆటంకములు కానీ, ఆపాటి కష్టములు కానీ, ఆపాటి ఇక్కట్టులు కానీ, ఇబ్బందులు కానీ కలుగుటలేదు ప్రియులారా. 1వ, 2వ, 3వ శతాబ్దాల్లో జరిగినటువంటి అంత క్లిష్ట పరిస్థితి అయితే ప్రస్తుత కాలంలో ఏమీ లేదనే చెప్పాలి. ఈరోజు
దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీకు సూటిగా ఈ మాట ద్వారా సెలవిస్తున్నటువంటి మాట ఏమిటనగా, నీవంత కష్టములు అయితే కనిపించటం లేదు. నీవు ఆనాడు ఉన్నటువంటి ఆ ఆది సంఘస్థులు లేక ఆది అపోస్తలుల కాలంలో జరిగినటువంటి ఆ యొక్క శ్రమలు లేక ఆ యొక్క ఇక్కట్లు లేక ఆ యొక్క ఇబ్బందులు అయితే ఈ రోజు నీ జీవితంలో కలుగుటలేదు సహోదరుడా, సహోదరి. కాబట్టి ఎలాంటి శ్రమనైనా, ఎలాంటి నిందనైనా, ఎలాంటి ఆటంకమునైనా సరే నువ్వు ఎదుర్కోగలిగి దానితో పోరాటం చేసి విజయాన్ని పొందుకొని క్రీస్తు కొరకు ముందడుగు వేయాలని ఇక్కడి వాక్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇంకో వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు ఒకసారి వెళ్దామండి నాతో పాటు. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు చూసినట్లయితే అక్కడ పౌలు గారి మాటల్లో నుంచి ఒకసారి ఆ వాక్యాన్ని కూడా చదువుకుందాం. అపోస్తుల పౌలు గారు ఏమంటూ ఉన్నారు ఒకసారి చూద్దామండి. 28వ అధ్యాయంలో 31వ వచనాన్ని చదువుకుందాం. నేను చదువుతున్నాను, వినండి. ఏ ఆటంకములు లేక ధైర్యముతో, ఏమండి, ఏ ఆటంకములు లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు అంటూ ఉన్నాడు. ఏ ఆటంకాలు ఎన్ని వచ్చినా, అడ్డులు ఎన్ని వచ్చినా పూర్ణ ధైర్యం. ఎక్కడి నుంచి వచ్చిందండి పౌలు గారికి అంత ధైర్యము? దేన్ని చూసిరా నీకు ఇంత ధైర్యము? ఏముందిరా నీలో ఇంత ధైర్యము? బ్యాక్గ్రౌండ్ ఉందా? ఏ బ్యాక్గ్రౌండ్ చూసి ఇంత ధైర్యపడుతూ ఉన్నాం? రాజకీయ అండ ఉందా? పలుకుబడి ఉందా? డబ్బు బలం ఉందా? కండ బలం ఉందా? గుండె బలం ఉందా? ఏమండి, రాజకీయ బలం ఉందా? అంటే ఏ బలం ఉన్నా లేకపోయినా యేసయ్య బలం ఉంది. ఎవరిని చూచిరా అంటే యేసును చూచిరా. ఇంత ధైర్యం మనకు ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువును చూచి ఈ రోజున మనం ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం, ఇంత ధైర్యంగా సాగగలుగుతున్నాం, ఇంత ధైర్యంగా ప్రయాణం చేయగలుగుతున్నాం, ఇంత ధైర్యంగా మనం ప్రతిదానికి ముఖాబిలా చేసుకోగలుగుతున్నాం ప్రియులారా. కాబట్టి దేన్ని చూచి ధైర్యం అంటే ఇదిగో యేసుక్రీస్తును చూచి. ఎవరిని చూచి ఇంత ధైర్యం అనగా ఇదిగో యేసుక్రీస్తును చూచి ఇంత ధైర్యం. దేనిని బట్టి ఇంత ధైర్యం? జీవవాక్యాన్ని బట్టి అంత ధైర్యం. దేనిని బట్టి ఇంత సాహసం? యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప బోధనను బట్టి ఇంత ధైర్యం అండి. ఇంత గొప్ప నిశ్చయత దేని వల్ల కలిగిందంటే యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్యం వలన మాత్రం మనకి ఇంత ధైర్యం కలుగుతుంది ప్రియులారా. కాబట్టి ఎప్పుడు కూడా వెనకంజ వేయకుండా క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు ఆనాడు మోసే గారు. ఏమండి, మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-25 వచనాలు చూసినట్లయితే ఒకసారి చదువుకుందామండి. ఆ వాక్యాన్ని కూడా ఒకసారి మీకు ధైర్యపరచడానికి ఆ యొక్క మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చదువుకుందాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-25 వచనాలు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, నిందయే గొప్ప భాగ్యం అనుకున్నాడు. ఈ రోజులో చిన్న నింద వస్తే విలవిలలాడిపోతున్నారే. ఈ రోజున చిన్న నింద పడినప్పుడు ఓర్చుకోలేక తట్టుకోలేని పరిస్థితిలో విలవిలలాడిపోతున్నారు. నీతో ఈరోజు దేవుడి వాక్యం ద్వారా సెలవిస్తుంది, నిందయే గొప్ప భాగ్యం అనుకున్నాడే తప్ప ఏమండి ఐగుప్తు ధనము, ఐగుప్తు ఐశ్వర్యం, ఐగుప్తు యొక్క అందం, ఐగుప్తు ఆకర్షణలకు మోసే గారు పక్కన నెట్టివేస్తాడు సహోదరుడు, సహోదరి. మరి ఈ రోజున నీ యొక్క జీవితంలోని విశ్వాస జీవితంలోని సేవ పరిచర్యలో నువ్వు ముందుకు సాగుతుండగా అనేక మంది నీకు నిందిస్తూ ఉంటారు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని అంటూ ఉన్నాడు. మరి ఈరోజు క్రీస్తు విషయమైన నింద నిందించబడడానికి నీవు ధైర్యంగా ఉన్నావా? ఏ నింద వచ్చినా, ఏ అవమానం వచ్చినా ధైర్యంతో సాహసంతో ఎదుర్కోగలిగేటువంటి సామర్థ్యం నీలో ఉండాలన్నదే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఆనాడు మోసే గారు లొంగిపోయి ఉంటే నెక్స్ట్ పరో ఆయనే. పరో తర్వాత ఆయనే పరోగా ఉండవలసింది. పరో అంటే ఏదో మనిషిని యొక్క పేరు అని అనుకోమాకండి. పరో అనగా ఐగుప్తు దేశపు రాజు అనేటువంటి ఒక అర్థం. ఐగుప్తు దేశంలో ఎంతమంది పట్టభద్రులై గద్దెనెక్కుతారో లేక సింహాసనం ఎక్కుతారో వారికి ఫరో అనేటువంటి ఒక పేరు ఇవ్వబడుతుంది ప్రియులారా. అలాగనే నెక్స్ట్ ఫరో అవ్వాల్సినటువంటి స్థాయి నుంచి మోసే గారు తప్పించుకున్నారంటే ఏమిటి? వదులుకున్నారు. ఆయన నాకు వద్దు, క్రీస్తు నిమిత్తమై నిందే గొప్ప భాగ్యం అని అనుకున్నారండి. ఆనాడు దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు నిందించబడ్డం గొప్ప విషయమే గాని, దేవుని కొరకు వచ్చిన నిందలను భరించడమే గొప్ప భాగ్యము గాని, ఐగుప్తు దేశంలో ఎన్నో భోగ భాగ్యాలు ఆయనకు ఉన్నాయి. ఆయన అనుకుంటే అందమైనటువంటి ఒక స్త్రీనిచ్చి పెళ్లి చేసేవలసిందేమో. ఆయన అనుకుంటే ఆయన రాజుగా ఉన్న సమయంలో ఎందరినైనా రాణులుగానే ఉంచుకోవలసిందేమో. ఏమండి, ఎంత స్థాయిలో ఉండవలసిందేమో. కానీ మోసే గారు అవన్నీ పక్కన పెట్టుకుని దేవుని కొరకైన నింద గొప్ప భాగ్యంగా ఎంచుకున్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన సహోదరుడా, సహోదరి, వాక్యం ఉంటున్నా నీతోనే తేటుగా ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాను, తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈనాడు నీ జీవితంలో ఎదురైన నిందలకు, నీ జీవితంలో ఎదురైనటువంటి అవమానములకు నింద గొప్ప భాగ్యమని ఎంచుకోగలవా?
అంత ధైర్యం ఉందా? ఉండాలి. ఒక క్రీస్తు బిడ్డగా, ఒక దేవుని బిడ్డగా, యేసుక్రీస్తుని అంగీకరించిన వ్యక్తిగా, ఒక స్త్రీగా, ఒక పురుషునిగా, క్రైస్తవ స్త్రీగా, క్రైస్తవ పురుషునిగా, ఒక క్రైస్తవ విశ్వాసిగా, ఒక భక్తుడిగా, ఒక భక్తురాలుగా ఈ రోజున నీ జీవితంలో అది ఉండాలి. ఏముండాలి? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమాన్ని నీవు ఎంచుకోగలిగేటువంటి వ్యక్తినై ఉండాలి. చదువుకున్న ఇంకో వాక్య భాగాన్ని మీకు చూపిస్తాను చూడండి. అక్కడ ధైర్యంతోనండి, ఏ ఆటంకమును వచ్చినా కూడా పౌలు గారు వెనకంగా వేయలేదు ప్రియులారా. ఏమండి, ప్రాకృతిక వైపరీత్యాలు ఎదురైన, సునామీలు ఎదురైన, ఆటంకాలు ఎదురైన, ఏమండి సహోదరుల వలన, కపట సహోదరుల వలన, స్వజనుల వలన ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు వచ్చిన దేనికి ఆయన ఎదురు వచ్చిన ప్రతి దాన్ని కూడా లొంగిపోయి వెనకంజ వేయకుండా ముందడుగు వేసుకుంటూ వెళ్ళిపోయాడు సహోదరుడా. మరి పౌలు గారి గొప్ప మాదిరి అని మనం చెప్పాలి దేవుని పరిచర్యలు సాగుతున్న మనలను. కాబట్టి ఈ రోజున నీవు కూడా అట్టి రీతిగా ముందుకు సాగాలన్నదే దేవుని యొక్క వాక్యం ద్వారా నేను నిన్ను పురికొల్పుచూ ఉన్నాను. కాబట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం మరలా ఒకసారి వెళ్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో నుంచి ఒక మాటను చదువుకున్న. ఫిలిప్పీలకు రాసిన పత్రిక తెరవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో నుంచి అక్కడ పౌలు గారు ఇంకేం చెప్తున్నారు ఒకసారి చూద్దామండి ఆయన మాటల్లో నుంచి. వీళ్ళారా చదువుకున్న ఫిలిప్పీలకు రాసిన మొదటి పత్రిక, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని నేను చదువుతున్నాను వినండి. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారు నిలిచి ఉన్నారని నేను మిమ్మును ఊర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచన ఉన్నది. అది దేవుని వలన కలిగినది. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియులారా, ఎంత గొప్ప మాట అండి. నిజంగా మాట వింటుంటే చాలా సంతోషంగా ఉంది కదా అండి. ఒకసారి చదువుకుందాం మరొకసారి ఆ మాట. మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది నిందలతో బెదిరిస్తూ ఉంటారండి. నువ్వు ఇలాగట అలాగట, నీకు నీ జీవితంలో ఇలాగా, వారి జీవితంలో అలాగా, నీ పరిస్థితి ఇలాగవుతుంది, వారి పరిస్థితి ఇలాగవుతుంది అనేటువంటి మాటల ద్వారా అనేక మంది మాటలతో గాయపరిచేవారు ఉన్నారు. ఏమండి, మాట తూట వంటిది అన్నారు. ఏమండి, ఈ రోజుల్లో ఒక తూటతో కాల్చినప్పుడు ఒక పార్టులో, ఒక భాగంలోనే గాయం అవుతుందేమో కానీ మాటతో గాయపరచటం అనేటువంటిది ఏమండి శరీరం అంతా గాయపడినటువంటి రీతిలో అవుతుంది ప్రియులారా. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఈ రోజుల మాటల తూటలు, ఆ మాటల ద్వారా తూటలు పేల్చినటువంటి పరిస్థితి ద్వారా అనేక మంది ఏమండి నిర్నిమిత్తమైనటువంటి నిందలు వేసి మాటల ద్వారా నీ జీవితాన్ని ఎంత దుర్భరమైన పరిస్థితికి ఈడ్చుకొని వెళ్ళిపోయి ప్రయత్నం వారు చేస్తూ ఉంటారు. ఆ మాటలకి కృంగిపోయి కృషించిపోయి ఇంకెందుకు ఈ క్రైస్తవ్యాన్ని వదిలిపెడదామనేటువంటి ఆలోచన కలిగి నువ్వు జీవిస్తూ ఉండవచ్చేమో. కొన్నిసార్లు ఇంకా దేవుడు వద్దు, సంఘము వద్దు, దైవజనులు వద్దు, ఈ వాక్యమే వద్దు, ఇంకెందుకు నా జీవితం ఎంత భక్తి కలిగిన, ఎంత యథార్థం కలిగిన నా జీవితంలో ఎన్నో అడ్డులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో నిందలే ఎదురవుతున్నాయి కాబట్టి నేను క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టేద్దాము అనేటువంటి ఆలోచన కలిగి అనేక మంది ఉండి ఉంటారు. సేవకులు కూడా అనేక మంది ఎంత పరిచర్య చేసినా నా జీవితంలో ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు ఇంకెంత కాలం తట్టుకోలేనటువంటి ఆలోచన కలిగి అనేక మంది ఉంటూ ఉంటారు ప్రియులారా. కానీ అటువంటి వారి కొరకు ప్రభువారు చెప్పినటువంటి వాక్యానుసారంగా దేవుడు తన ఆత్మ ద్వారా ప్రేరేపించి పౌలు గారి ద్వారా రాయించినటువంటి మాటలు ప్రియులారా. ఇక్కడ బెదిరించే వారికి ఏమంటే బెదరకంటూ ఉన్నారు. కింది భాగాన్ని మనం చూసినట్లు అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును అంటూ ఉన్నారు. ఎవరికి నాశనం అండి? మనం బెదరకుండా స్టడీగా ఉంటూ భక్తి చేసుకుంటూ ఉంటే వారికి నాశనం కలుగుద్ది, నీకు రక్షణ కలుగుద్దట. ఇంకెంత ఏం కావాలండి మన జీవితంలో? ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఏమండి, ఎదిరించేటువంటి వారికి బెదరకుండా మీరు భక్తిభావంతో విశ్వాస పరిమాణంతో ముందుకు గనుక సాగగలిగితే దేవుడు అంటూ ఉన్నాడు, ఎవరైతే నీ మీద అభియోగాలు పెడుతూ నిర్నిమిత్తముగా నిందిస్తూ హింసిస్తూ నీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలకు ధ్యానం చేస్తే గంతులు వేయండి అన్నాడు దేవుడు. పరలోకమందు మీ ధనము లేక మీ యొక్క ఫలము అధికమగుననేటువంటి ఒక మాట ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు స్వయాన తన నోటి నుంచి పలికినటువంటి మాటలు ప్రియులారా. ఎప్పుడు భయపడుకుంటూ ఉన్నాడు దేవుడు. నిందిస్తే గంతులు ఏమంటూ ఉన్నాడు. అంత సులువైనటువంటి మాట కాదండి అది. కానీ అది చేయమని ప్రభువారు చెప్పారు. అది చాలా కష్టం అండి.
ఎదురాడి దూషించినప్పుడు, నీ మీద నిర్నిమిత్తంగా ఏ తప్పు చేయకపోయినా నీ మీద నిందలు వేస్తూ, అభియోగాలు పెడుతూ, నీ మీద హింసిస్తారట, చెడ్డ మాటలెల్లా అబద్ధముగా పలుకుతారంట. ఇవన్నీ పలికినప్పుడు నీవు గంతులు వేయమన్నాడు, పరలోకమందు నీ ఫలం అధికములగుననేటువంటి మాట ఇక్కడ మనం చూడగలుగుతున్నాం సహోదరులారా. కాబట్టి ఇక్కడ పౌలు గారి యొక్క మాటల ద్వారా మనం ఈరోజు ఆదరించబడాలండి. 28వ వచనం కూడా చదువుకుందాం. అక్కడ ఏం చెప్తున్నాడు? 28వ వచనం చివరి భాగం మనం చూసినట్లయితే, అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును, మీకు రక్షణయును కలుగుననుటకు సూచన ఉన్నది, అది దేవుని వలన మాత్రమే కలుగుతుంది. ప్రియులారా, అట్లాంటి ఎట్లు ఒకవేళ వారు నిందిస్తూ ఉండవచ్చును, వారు మీ మీద అనేక రకములైనటువంటి నిందలు వేస్తూ ఉండవచ్చును, కానీ నిందకు భయపడకు, నిందకు ఎదరకు అనేటువంటి ఒక మాట ఇక్కడ దేవుడు తన వాక్యం ద్వారా చెప్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఇంకో వాక్య భాగాన్ని చదువుకుందామండి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక చూద్దాం. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక నుంచి ఒక మాటను చదువుకుందామండి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. అందుట్లో నుంచి కూడా పౌలు గారి యొక్క మాట ఏం చెప్పడింది ఒకసారి చూద్దామండి. నాతో పాటుగా మీరు తెరవండి, బైబిల్ ఉంటే తెరవండి, చదవండి. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలెనని అంటున్నాడు. చంచల మనస్కులు, ఇమ్మీడియట్లుగా మనసంతా పాడు చేసుకుంటూ అయ్యో అని చెప్పి మనసులో వేదన కలుగుతూ, కృంగిపోతూ, కృషించిపోతూ, ఏమంటే కళ్ళ ముందర జరిగినటువంటి సంఘటనలను, నిర్నిమిత్తంగా పడిన నిందను తట్టుకోలేని పరిస్థితితో చంచల మనస్కులైపోయి ఇమ్మీడియట్లీగా వారు ఏం చేస్తూ ఉంటారంటే వారి నిర్ణయాన్ని మార్చేసుకుందాం అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటారు. పిల్లల చంచలము అనేటువంటి త్వరపడి, లేకపోతే తొందరపడి, ఆలోచన లేకుండా ఎవరో నిందించారు, ఎవరో బెదిరించారు, ఎవరో ఎదిరించారు అనేటువంటి ఉద్దేశంతో నువ్వు వెనకంజ వేసేటువంటి పనిలో ఉండొద్దు అనేటువంటి ఒక మాట ఇక్కడ దేవుని వాక్యం ద్వారా పౌలు గారు ఇక్కడ చెప్పినటువంటి మాటలు ధ్యానం చేస్తున్న ప్రియులారా. మరలా చదువుతున్నాడు వినండి. బెదరకుండవలెనని, చంచల మనస్కులు కాకుండవలెనని, బెదరకుండవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను అని అంటూ ఉన్నాడండి. ఇక్కడ చూడండి, చంచల మనస్కులు అవ్వకండి. ఎవడు బెదిరించినా, ఎవడు నిందించినా, ఎవడు అవమానపరచినా కూడా మీరు భయపడవద్దు అనేటువంటి మాట. ఏ విషయంలో మీరు వెనకంజ వేయొద్దు అనేటువంటి ఒక మాట ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఒకసారి చూద్దామండి. దేవుడిచ్చిన గొప్ప నిరీక్షణ పాత నిబంధన గ్రంథంలో కొన్ని మాటలు నేను చెప్పి ముగిస్తాను. నాతో పాటుగా తెరవండి యెషయా గ్రంథంలో నుంచి ఒక మాట, చక్కని మాట ప్రియులారా. నిజంగా మాట వింటుంటే మీరు ఎంతో ఆదరించబడతారని నేను కోరుతున్నాను. ఒక్కసారిగా నాతో పాటు బైబిల్ గ్రంథం తెరవండి. యెషయా గ్రంథంలో నుంచి చక్కటి మాట అండి. నిజంగా ఎంతో ఆదరించబడ్డాను. నా జీవితంలో ఎదురైన అనేక నిందలు, అనేక అవమానాలు బట్టి చాలా సంతోషించాను నేను. మరి ఈరోజు మీరు కూడా ఈ వాక్యం వింటుండగా సంతోషించగలుగుతానండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. నేను చదువుతున్నాను వినండి మీకోసం. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచకుము. ఎంత మంచి మాట అండి. ఈరోజు నీ తల్లి కానీ నీ తండ్రి కానీ కొంతవరకు ఓదారుస్తారు, వెళ్ళిపోతారేమో, కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే భయపడకుమన్నాడు. మొట్టమొదట నీవు సిగ్గుపడనక్కరలేదు. దేనికి? నీ మీద పడిన నిందలకు, అవమానములకు సిగ్గుపడనక్కరలేదు అనేటువంటి, అవమానము తలంచకుమంటున్నాడు. నీకు కలిగినటువంటి అవమానములను తలంచకుము అనేటువంటి ఒక మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి అదే 54వ అధ్యాయం 14వ వచనం కూడా చదువుదాం ఒకసారి. ఏమంటున్నాడు చూడండి. నీవు నీతి గల దానవై స్థాపింపబడదు, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీకు దగ్గర రానే రాదు అని అంటూ ఉన్నాడండి. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి ప్రియులారా. ఏమంటున్నాడు? నీవు భయపడనక్కర్లేదు, నువ్వు భయపడాల్సిన పని లేదు అనేటువంటి ఒక మాట ఇక్కడ మనం చూడగలుగుతున్నాం ప్రియులారా. చదువుదాం 51వ అధ్యాయంలో ఏమంటే ఒకసారి ఆ వాక్యాన్ని కూడా చదువుకుందాం. 7వ వచనం చదువుకుందాం. నీతిని అనుసరించు వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. చూసారండి, మనుషులు పెట్టు నిందకు దిగులు పడకుడి అంటే నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి అంటున్నారు. దేనికటండి? మనుషులు పెట్టే నిందలకు, వారు పెట్టినటువంటి దూషణ మాటలకు ఏం చేయకూడదు? దిగులు పడకుడి అంటున్నారు. చెప్పింది ఎవరు? దేవుడు. మరి మీరు అనుకోవచ్చు, ఏమండి ఇన్ని మాటలు మా మీద వస్తుంటే ఎలా ఊరుకుంటారండి? మేము కూడా ఉప్పు కారం ప్రియాకారము ఏమండి టాటా సాల్ట్ తినేటువంటి వారమండి. ఆ మాత్రం ఉప్పు కారం వేసినట్టు వాళ్ళము, ఆ మాత్రం మాకు ఇమోషన్ ఉండదా అంటే నీ ఇమోషన్ తగ్గించుకో.
దేవుడు అంటూ ఉన్నాడు, ఇక్కడ చెప్పింది ఎవరు? దేవుడు. కాబట్టి ఆయన మాటను బట్టి మనం ఓదార్పు నొందాలి ప్రియులారా. కాబట్టి ఆ మనుషులు పెట్టు నిందకు భయపడకూడదు అనేటువంటి ఒక మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అలాగే వారి దూషణ మాటలకు దిగులు పడకూడదు అనేటువంటి మాట కూడా ఇక్కడ మనము చూడగలుగుతాం. జకర్యా గ్రంథం చూద్దాం. జకర్యా గ్రంథం 8:15 చదివినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది ప్రియులారా. జకర్యా చూడండి ఒకసారి, 8వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుకుందాం. ఆ కాలమున యెరూషలేమునకు యూదవారికి మేలు చేయని ఉద్దేశించుచున్నాను గనుక భయపడకూడదు అనేటువంటి ఒక మాట ఇక్కడ మనం చూస్తున్నాం. మేలు చేయాలని ఉద్దేశించుచున్నాడండి దేవుడు, కాబట్టి భయపడాల్సిన పని లేదంటూ ఇదే జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో 12వ వచనంలో ఒకసారి చదువుకుందాం. బంధకములు ఉండి నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను అనేటువంటి ఒక మాట. రెండంతలుగా మేలు చేస్తానని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడండి. కాబట్టి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి ప్రియులారా. ఏమండి, ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఒక మనిషిగా నీ జీవితం నువ్వెందుకు భయపడాలి? యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు అంటున్నాడు, 3వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 3:9లో కూడా ఒక మాట చెప్పాడండి దేవుడు. మన యొక్క పరిస్థితిని బాగుగా ఎరిగినటువంటి దేవుడు. మనలాంటి వారు అనేక మంది ఉండి ఉంటారనే ఉద్దేశంతో దేవుడు ఆనాడు ఈ యొక్క వాక్యాన్ని గ్రంథస్థం చేయించి రాయించాడు ప్రియులారా. ఒకసారి చదువుకుందామండి ఆ వాక్యాన్ని కూడా. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం తెరవండి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఎంతో చక్కగా చెప్పినటువంటి ఒక మాట. 3:9వ వచనాన్ని చదువుదాం. నీ నుదురు చెక్కుముకి రాతి వలె కఠినముగా ఉండు వజ్రం వలె చేసేదను, వారికి భయపడకము, వారందరూ తిరుగుబాటు చేయవారైనను వారిని చూచి జడియకుమంటుండు. చెక్కుముకి రాతి వలె చేసేదనని అంటూ ఉన్నాడండి. ఎంత మంచి మాట అండి, దేవుడు చెప్పినటువంటి ఒక మాట. కాబట్టి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి ప్రియులారా. ఎంత చక్కగా చెప్తున్నాడు కదండి. కాబట్టి మనము ఏ విషయంలో కూడా భయపడకుండా ఉండాలనేటువంటి ఒక మాట ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ రోజున ఎలా ఉండాలట? భయపడకము, నీ ముఖాన్ని చెక్కుముక్కు రాతి వల్ల గట్టిగా చేసుకోమన్నటువంటి ఒక మాట ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. ఇది అంత తేలిగైన పని కాదు, కానీ దేవుని సహాయం వలన మనం అలా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజున పౌలు గారు చెప్తున్నారు, ఎన్న నిందలైనా ధైర్యంతోనే ముందుకు సాగుతున్నానే తప్ప ఈ నిందలు నన్ను కృంగదీయటం లేదు. ఎంత కృషించిపోయిన పరిస్థితి ఎదురైనా కూడా వెనకంజ వేయకుండా నిందలను పక్కకు పెట్టి, ఎబ్రిల్కి రాసిన పత్రికలో యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఒక ఉద్దేశాన్ని రాయబడింది ప్రియులారా. ఆయన నిందను నిర్లక్ష్య పెట్టి అన్నాడు. ఒకసారి చదువుకున్న వాక్యాన్ని ఏం చెప్పాడు చూద్దామండి ఒకసారి. 12వ అధ్యాయం 1వ వచనాన్ని. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించి వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి, చూసారండి, అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వంలో ఆసీనుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరులారా, సువర్తికులారా, సేవకులారా, నిందలను అవమానములను మనము కూడా నిర్లక్ష్య పెట్టేటువంటి వారంగా ఉండాలి. ఏమండి, నిర్లక్ష్య పెట్టాడట దేన్ని? అవమానమును. అంటే తన ఎదుట ఉంచబడిన ఆ ఆనందము కొరకు, మన ఎదుట ఉంచబడినటువంటి ఆ యొక్క నీతి కిరీటం కొరకు, బహుమానం కొరకు అది పొందుకోవాలంటే ఈ లోకంలో అవమానం పొందవలసి ఉంటుంది ప్రియులారా. ఎందుకంటే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో పౌలు గారు స్వయంగా చెప్తారు. ఎందుకంటారంటే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాన్ని ఉద్దేశించి వారందరూ హింసలు పొందుదురు అన్నాడు. హింసలు పొందుతారండి ఖచ్చితంగా, హింసలు రాకుండా అంటూ ఉండవు. ఎందుకంటే స్వచ్ఛమైన బంగారానికి పరీక్ష పెట్టినట్టు డూబిలిగడ బంగారానికి ఎవరు పరీక్ష పెట్టారు ప్రియులారా? ఏసీ టెస్ట్ అయినా పెడతారు, ఏమండి, లేదంటే ఇతర ఏదైనా టెస్ట్ అయినా పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే అది స్వచ్ఛమైనదా కాదా అని తెలుసుకోవడానికి. కనుక ఈ రోజున ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలండి. నిందను అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి, సిలువ అంటేనే శ్రమ అండి, సిలువ అంటేనే అవమానం అండి, సిలువ అంటేనే ఈరోజు నిందలు ప్రియులారా. నిజంగా యథార్థపరులైనటువంటి భక్తులకు మాత్రం నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. కానీ వాటన్నిటిని అధిగమించి నువ్వు ముందుకు వెళ్ళగలిగితే ప్రభు రాకడలను నువ్వు ఎదుర్కొనబడగలుగుతావు. అలాంటి కృప దేవునికి దయచేయాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి నిందలకు లొంగకు, నిందలకు కృంగకు.
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి నిందలు ఎదురైనా, అవమానాలు ఎదురైనా దేవుని వాక్యంలో ఒక మాట రాయబడినది, నీ నిందలను నేను కొట్టివేసేదని అనేటువంటి ఒక మాట ఉంది ప్రియులారా. మనం చూసినట్లయితే దేవునికి వాక్యంలో మనం చూద్దాం ఒకసారి. అక్కడ ఏమంటున్నాడంటే, మరి నీ విరోధులకు నేను విరోధులు అవుతానని అంటున్నాడు ప్రియులారా. గొప్ప ఆదరణను కలిగించేటువంటి ఒక మాట ఇది. ఇక్కడ మరి నిర్గమకాండం 23:22 నీ విరోధులకు నేను విరోధుని అవుతాను అంటూ ఉన్నాడు. ఎవరైతే దేవుని చిత్తానికి ఎదిరించి బెదిరించేటువంటి వారు ఉన్నారో, ఎవరైతే విరోధిగా తయారవుతూ ఉన్నారో అటువంటి వారికి నీ విరోధులకు నేనే విరోధిని అని అంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని చేతిలో సమర్పించేద్దాం. మనకు మనం తీర్పు పొందుకొనక, లేకపోతే మనకు మనం తీర్పు తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటిద్దాం ప్రియులారా. ఎట్టి పరిస్థితుల్లో అయినా మన ధైర్యాన్ని విడవకుండా ముందుకు సాగుదాం. నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన ధైర్యంతో ముందుకు సాగుదాం. అప్పుడు మన గమ్యాన్ని చేరుకోగలుగుతాం. లేని ఎడల మన నిందలకు కృంగిపోయి మన గమ్యాన్ని మర్చిపోయి ఏమండి మనము చేరవలసినటువంటి గమ్యాన్ని చేరుకోకుండా మధ్య మార్గంలోనే అర్ధాంతరంగా లేకపోతే అర్ధరహితంగా ఉండావో, లేకపోతే అర్ధాంతంగా ఉంటావో, నీ యొక్క జీవితాన్ని అర్ధరహితంగా ముగించుకుంటావో, అర్ధవంతంగా ముగించుకుంటావో, ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట ఈ యొక్క మాటలు పురికొల్పుతూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభు చిత్తమైతే మరలా ఇంకా మిగతా భాగాన్ని దేవుని పరిచర్యలో ధైర్యంగా సాగేటువంటి విషయం కోసం మనం చర్చించుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.